యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదలైంది. రైల్వే పోలీసు నోటిఫికేషన్ విడుదల. 4660 పోస్టుల ఫుల్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 452 సబ్ ఇన్స్పెక్టర్, 4208 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కానిస్టేబుల్ పోస్టు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు అర్హులు. సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి. అప్లికేషన్ ఫీజు వివరాలు. జనరల్ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా, ట్రాన్స్జెండర్, మైనార్టీలు, ఈబీసీ అభ్యర్థులు 250 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష సిబిటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ ఉద్యోగాలకు వయో పరిమితి: జూలై 1, 2024 నాటికి కానిస్టేబుల్ అభ్యర్థులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 4208 పోస్టుల భర్తీకి వెలువడింది. వీటి యొక్క ఏజ్ లిమిట్, సిలబస్సు, జీతం, హైట్ ఎంత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలైన ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఆర్పిఎఫ్ పోస్టుల వివరాలు. కానిస్టేబుల్ ఉద్యోగాలు 4208 ఖాళీలు ఉన్నాయి. వీటికి వయో పరిమితి 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వయస్సు 2024 జూలై 1వ తారీఖు నాటికి లెక్కించవలెను. ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు విద్యార్హతలు: కానిస్టేబుల్కి 10th క్లాసు విద్యార్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి జీతభత్యాలు: 21,700 రూపాయలు జీతం ఉంటుంది. ఈ జీతంతో పాటు రైల్వే శాఖ నిబంధనల ప్రకారం అన్ని రకాల అలవెన్స్లు కూడా వీరికి వర్తిస్తాయి. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ టెస్టులు పీఈటీ అండ్ పిఎంటీ, మెడికల్ టెస్టులు, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫిజికల్ టెస్టుల వివరాలు: ఎత్తు: ఓసీ లేదా బీసీ అభ్యర్థులకు, పురుషుల అభ్యర్థులకైతే 165 సెంటీమీటర్లు, అలాగే స్త్రీలకు 157 సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండాలి. అలాగే ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులకు పురుషులకైతే 160 సెంటీమీటర్లు, స్త్రీలకైతే 152 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. చెస్ట్ ఓన్లీ ఫర్ మేల్: ఓసీ లేదా బీసీ అభ్యర్థులకు 80 సెంటీమీటర్స్, ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థులకు 76.2 సెంటీమీటర్స్, మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు: మేల్ పురుషులకు 1600 మీటర్లు రన్ను 5 నిమిషాల 45 సెకండ్లో పూర్తి చేయాలి. లాంగ్ జంప్ 14 అడుగులు, హై జంప్ 4 అడుగుల్లో పూర్తి చేయాలి. ఫిమేల్ స్త్రీలకు 800 మీటర్లు రన్ను 3 నిమిషాల 40 సెకండ్లోను, లాంగ్ జంప్ 9 అడుగులు, హై జంప్ 3 అడుగుల్లో పూర్తి చేయగలగాలి. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల యొక్క సిలబస్: కంప్యూటర్ ఆధారిత పరీక్షను 120 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, అర్థమెటిక్ నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తగ్గించడం జరుగుతుంది. అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్
ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ లేదా ఎస్టీ లేదా ఈబీసీ లేదా మహిళా అభ్యర్థులు 250 రూపాయలు ఫీజు చెల్లించాలి. ముఖ్యమైన తేదీలు దరఖాస్తు స్వీకరణ ప్రారంభం 2024 ఏప్రిల్ 15వ తేదీ. మరి దరఖాస్తులకు చివరి తేదీ 2024 మే 14వ తేదీ. అంటే దరఖాస్తు ప్రక్రియ 2024 ఏప్రిల్ 15తో ప్రారంభమై 2024 మే 14తో ముగుస్తుందన్నమాట. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయుటకు అధికారిక వెబ్సైటు rpf.indianrailways.gov.inలో అప్లై చేసుకోగలరు. మరెందుకు ఆలస్యం? అర్హత ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. తెలియని వారికి తెలియజేయండి. ఆల్ ద బెస్ట్. ఇంకా అధిక వివరాల కొరకు అధికారిక వెబ్సైట్తో పాటు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ని కూడా పరిశీలించగలరు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు. ధన్యవాదములతో.